ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 75వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవా, నీకు మా కృతజ్ఞతలు. నీ పేరు మాకెంతో సన్నిహితం. నీకు మా కృతజ్ఞతలు. మనుషులు నీ అద్భుత క్రియలను చాటుతారు. నేను సరైన సమయం నియమించి న్యాయంతో తీర్పు తీరుస్తాను. భూమి దాని మీద నివసించే వాళ్ళంతా కంపించిపోయినప్పుడు దాని స్తంభాలను నిలబెట్టేది నేనే. బడాయి కోరులకు నేను చెప్పేది ఇదే, బడాయి చెప్పుకోకండి. దుర్మార్గులకు నేను చెప్పేదేమిటంటే, కొమ్ము ఎత్తకండి. పొడవటానికి కొమ్ము పైకి ఎత్తుకోకండి. మెడ వంగని పొగరుబోతులై మాట్లాడకండి. తూర్పు నుంచి కానీ పడమటి నుంచి కానీ ఎడారి వైపు నుంచి కానీ ఉన్నత స్థితి రాదు. దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆయన ఒకరిని అణచివేస్తాడు, మరొకరిని పైకెత్తుతాడు. యెహోవా చేతిలో పాత్ర ఒకటి ఉంది. పాత్రలోని ద్రాక్షరసం పొంగి నురుగులు కడుతూ ఉంది. అది బాగా మిశ్రం చేయబడింది. ఆయన ఆ పాత్రలోది పారబోస్తున్నాడు. అందులోని మడ్డితో సహా భూమి మీద ఉన్న దుర్మార్గులందరూ దానిని గుటకలేస్తూ మృంగి తీరాలి. నేనైతే ఎల్లప్పుడూ దేవుని కీర్తి ప్రకటిస్తాను. యాకోబు యొక్క దేవుణ్ణి సంకీర్తన చేస్తాను. దుర్మార్గుల అధికారమంతా అణిగి లయమైపోతుంది. న్యాయవంతుల అధికారం వర్ధిల్లుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.